అత్తయ్య, ఏంటే రేపు రాఖీ పండుగ కదా అత్తయ్య. అయితే ఏం చేయమంటావు కోళ్ళ? కాలనీలోని ఆడపిల్లల్ని తీసుకొచ్చి నా కొడుకు రమేష్కి రాఖీలు కట్టించమంటావేంటి? అలా కదత్తయ్య, నేను చెప్పేది కొంచెం వినండి. నువ్వు చెప్పే పనికి రానమ్మొచ్చటి నీ ఓపిక టైము రెండు నాకు ఇప్పుడు లేవమ్మా. వెళ్ళి పిల్లలకు లంచ్ ప్రిపేర్ చేయి, టైం అయిపోతుంది. అసలే నా మనవడో మనవరాలు ఆకలికి తట్టుకోలేరు. అదీ కాక కొంచెం ఆలస్యం అయితే వేరే వాళ్ళు తింటుంటే వాళ్ళ మొఖాలు చూడాల్సి ఉంటుంది. వెళ్ళి లంచ్ బాక్స్ తయారు చేయి. అత్తయ్య, నేను రెండు ముక్కల్లో చెప్పాలనుకున్న విషయం ఏంటో చెప్పేస్తాను. ఏంటే కోళ్ళ, నేనెంత చెప్పినా ఇక్కడే ఉండి నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు? ఒళ్ళు ఎట్టాగుంది? అవే నీళ్ళు పెట్టాలా లేదంటే కొడుకు బెల్ట్ తీసుకురానా? చెప్పు, ఏం చేయమంటావు? లంచ్ చేసిన తర్వాత నేను చెప్పే 2 ముక్కలు వింటారు కదా అత్తయ్య? సరే ముందు పిల్లలకి లంచ్ తయారు చేయి. ఎల్లు. ఈ విధంగానైనా మాటిచ్చారు, అది చాలత్తయ్య. ఇప్పుడే వెళ్ళి పిల్లలకి లంచ్ సిద్ధం చేస్తాను. అనామిక సంతోషంతో కిచెన్లోకి వెళ్ళింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసుకోవాలా? రేపు రాఖీ పండగ అత్తయ్య. నేను నా పుట్టింటికెళ్ళి మా అన్నదమ్ములకి రాఖీ కట్టేసి వస్తానంటావు. కానీ కోళ్ళ, నువ్వు 2 మాటలు నాతో చెప్పకుండా నేను ఎట్ట ఆడుకుంటాను చూడు అని అనుకుంటూ శారద బయటకొచ్చింది. ఇంటి అరుగు మీద భర్త ప్రసాద్ కూర్చొని రేడియోలో వస్తున్న రాఖీ బంధం యొక్క గొప్పతనాన్ని తెలిపే పాటలు వింటున్నాడు. శారద కోపంగా చూసింది. ప్రసాద్ ఆ చూపుల్ని పట్టించుకోలేదు. తమరు వినడానికి ఈ పాటలు తప్ప ఏ పాటలు రావట్లేదా? ఇది మరీ బాగుంది శారదా. రేడియోలో వచ్చే పాటలు కూడా నీకిష్టమైన పాటలే రావాలంటే అట్టా? అయినా రేపు రాఖీ పండగ. అన్నా చెల్లెళ్ళ అనుబంధం, అక్కా తమ్ముళ్ళ అనురాగ బంధం ఎంత గొప్పదో తెలియజెప్పే చక్కటి పండగ. మన ఇంట్లో అన్ని పండగలు జరుగుతాయి, ఈ ఒక్క పండగ తప్ప. నీకా అన్నదమ్ములు లేరు కాబట్టి నువ్వు నీ పుట్టింటికెళ్ళావు. కోడలికి అన్నదమ్ములున్నారుగా. ఈ రాఖీ పండక్కి పంపించు కోడల్ని. అది మాత్రం నేను ప్రాణాలతో ఉండగా జరగదు. మన భోజనాల పండగని పిలిచి మన కొడుకుని ఎంతలా అవమానించారో మర్చిపోయారా? నిజం చెప్పు శారదా, వనభోజనాల దగ్గర అసలు గొడవ మొదలుపెట్టిందెవరు? శారద మాట్లాడకుండా ప్రసాద్ వైపే చూస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు నల్లి బొక్కలు తినలేదా శారదా? ఎన్నోసార్లు తిన్నాను. ఆ రోజు నాకు తినాలనిపించింది. కోడలు అన్నయ్యని అడిగాను, నా ప్లేట్లో వేశాడు. వెంటనే ఆ నల్లి బొక్కని తన కొడుకు తీసుకొని ఎంగిల్ చేసి నా ప్లేట్లో వేశాడుగా. కోపం వచ్చింది, కొట్టాను. అందుకు నన్ను కోడలు అన్నదమ్ములు ఎట్టబడితే అట తిడతారా? అడ్డొచ్చిన మన కొడుకు మీద చెయ్యి వేసుకుంటారా? చెప్పండి. అసలు నువ్వు అట్ట కొట్టకుండా, బాబు నువ్వు తిన్నది నా ప్లేట్లో వెయ్యబాకు, నువ్వే తిన్నని చెప్తే సరిపోయేదిగా. ఎక్కడికెళ్ళినా నీకే పెత్తనం కావాలి, ఏ ప్రేమ వద్దు. ఓహో, మొత్తమే తప్పు నాదే అంటారు? అవును శారదా, 100కి 200% తప్పు నీదే. ఏదేమైనా సరే, నా కొడుకు వాళ్ళకి బావండి. నా కొడుకు చెప్పినప్పుడు వినాలి కదా. గొడవ పెద్దది చేసి నా కొడుకు మీద చెయ్యి చేసుకుంటారా వాళ్ళు? చెప్తా వాళ్ళ సంగతే. ఇక నుంచి ఏ పండక్కి నేను కోడల్ని పంపించేది లేదు. ఏ పండక్కి పంపినా పంపకపోయినా ఏమీ కాదు గాని ఈ రాఖీ పండక్కి మాత్రం పంపు. కోడలు నిన్ను తన నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది. నేను కోడల్ని పుట్టింటికి పంపించినా పంపించకపోయినా అది నన్ను తన నెత్తి మీద పెట్టుకుని చూసుకోక తప్పదు. శారదా, ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈ సృష్టిలో రక్త సంబంధంతో ఏర్పడిన ఏ బంధాన్ని విడదీసే శక్తి నీకే కాదు, ఆ పంచభూతాలకే లేదు. నా మాటిని మంచి మనసుతో కోడలి బాధను అర్థం చేసుకో. రేపు రాఖీ పండక్కి పంపించో అని చెబుతూ ఉండగా అనామిక లంచ్ బాక్సులు తీసుకుని బయటకొచ్చింది. శారద కోపంగా అనామిక దగ్గర నుంచి లంచ్ బాక్సులు తీసుకుంది. అత్తయ్య, మీకెందుకు శ్రమ? ఇంటి దగ్గరుండండి, నేను వెళ్ళి పిల్లలకి లంచ్ బాక్సులు ఇచ్చేసి వస్తాను. నువ్వే ఎందుకు స్కూల్ దగ్గరికి వెళ్తానని అంటున్నావో నాకు తెలుసుకోవాలా? కానీ నేను స్కూల్ దగ్గరికి వెళ్ళనివ్వను, నేనే వెళ్తాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండి పని చూసుకో. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి బట్టలు పిండడం అయిపోవాలి. అలాగే అత్తయ్య. శారద లంచ్ బాక్సుల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. బాధపడకలేమ్మా కోళ్ళ, దేవుడేదో ఒక రూపంలో నీకు సాయం చేస్తాలే. నాకు ఆ నమ్మకం ఉంది మావయ్య. అనామిక ఇంట్లోకి వెళ్ళిపోయింది. ప్రసాదు రేడియోలో వచ్చే మధురమైన పాటలు వింటూ ఉన్నాడు. అనామిక అన్నదమ్ములు చలపతి, సుధాకర్ స్కూల్ దగ్గరున్న చెట్టు దగ్గర దాక్కుని ఎదురు చూస్తూ ఉంటారు. తమ్ముడు, చెల్లొస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుందన్నయ్య, మొన్న కలిసినప్పుడు నాకు చెప్పింది. ఏదేమైనా మనం వనభోజనాల రోజున తొందరపడకుండా ఉండాల్సిందిరా. అయిందేదో అయిందన్నయ్య. ఆ గాయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడడం ఎందుకు చెప్పు? ఇప్పుడు ఎలాగూ చెల్లి స్కూల్ దగ్గరికి వస్తుంది కదా, చెల్లితో మాట్లాడితే తెలుస్తుంది. అత్తయ్య గారు, బావగారు తన పట్ల ఎలా ఉంటున్నారో తెలుస్తుంది కదా. తమ్ముడు, మనం బాధపడతామని చెల్లి మనకేమీ చెప్పదు. మనల్ని చూడగానే ఎంతో సంతోషపడుతుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ గొడవ జరిగిన తర్వాత మనం వెళ్ళి క్షమించమని అత్తయ్యని బావని అడుగుంటే బాగుండేది కదా తమ్ముడు.
ఒక్క మన చెల్లే కాదన్నయ్య, ఏ చెల్లైనా అక్కైనా అత్తింటి వారి కష్టాల్ని లోపలే దాచుకుంటారు. పైకి మాత్రం నవ్వుతూ మనల్ని సంతోషపెడతారు. అంతే తప్ప ఇది నాకు వచ్చిన కష్టమని, ఇది నాకు జరిగిన నష్టమని చెప్పరు అని అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ ఉండ స్కూల్ దగ్గర ఆగిన ఆటోలో నుంచి శారద లంచ్ బాక్సులున్న సంచితో దిగింది. ఆటో అతనికి డబ్బులిచ్చింది. అన్నదమ్ములు శారదని చూసి చెట్టుచాటున కనబడకుండా దక్కున్నారు. తమ చెల్లి రాలేదని ఇద్దరూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా అదుపు తప్పిన ఒక కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టింది. అంతే, ఆ కారులో ఉన్న శారద కింద పడి గట్టిగా అరిచింది. చలపతి, సుధాకర్ ఆ అరుపు విని చూశారు. తలకి దెబ్బ తగిలిన శారద ఎదురుగా కనిపించింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరూ శారద దగ్గరికి వచ్చారు. చలపతి అంబులెన్స్కి ఫోన్ చేశాడు. 5 నిమిషాలలో ఇద్దరూ కలిసి శారదని అంబులెన్స్లో వేసుకుని బయలుదేరతారు. ఇంట్లో నుంచి అనామిక కంగారు పడుతూ బయటకొచ్చింది. మావయ్య, అత్తయ్యకి యాక్సిడెంట్ అయిందంట. మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి. అవునా? పదకొల్లా. మరి పిల్లలు లంచ్ తిన్నారో లేదో? మీరు పిల్లల దగ్గరికి వెళ్ళండి మావయ్య, నేను అత్తయ్య దగ్గరికి వెళ్తాను. సర్లే మా కోళ్ళ, కొడుక్కి కూడా ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పు. ప్రసాద్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అనామిక రమేష్కి ఫోన్ చేసింది. ఆఫీస్లో ఉన్న రమేష్ రింగ్ అవుతున్న సెల్ ఫోన్ని చూసుకున్నాడు. అనామిక కాలింగ్ అని కనిపించింది. కోపంగా ఫోన్ని పక్కన పెట్టేసి, రేపు రాఖీ పండగ కదా, పుట్టింటికెళ్ళి రాఖీలు కట్టేసి వస్తానని బ్రతిమిలాడడానికి ఫోన్ చేస్తున్నట్టుంది. నేను అసలు ఫోన్ రిసీవ్ చేసుకోను అని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అనామిక హాస్పిటల్కి వచ్చింది. శారద తలకి కట్టుగట్టు ఉంటుంది. చలపతి, సుధాకర్ చెరొక బెడ్ మీద పడుకుని రక్తం ఇస్తున్నారు. అది చూసి అనామిక చాలా సంతోషపడింది. స్కూల్కి వెళ్ళిన ప్రసాదు పిల్లల్ని ఆటోలో తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు. చలపతి, సుధాకర్ చేస్తున్న మంచి పనిని చూశాడు. అనామికని కొడుకు రమేష్ గురించి అడిగాడు. ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మావయ్య. ప్రసాదు ఫోన్ చేశాడు రమేష్కి. రమేష్ రిసీవ్ చేసుకున్నాడు. ప్రసాద్ జరిగిన విషయం చెప్పాడు. అయ్యో డాడీ, అలాగా? అనామిక అందుకే అనుకుంటే ఫోన్ చేసింది. నేను తనని అపార్థం చేసుకున్నాను. ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను. రమేష్ కారులో హాస్పిటల్కి వచ్చాడు. అక్కడ చలపతి, సుధాకర్లు ఉండటం చూసి కోపం తెచ్చుకున్నాడు. వాళ్ళ మీద సీరియస్గా అరుస్తున్నాడు. అనామిక, ప్రసాద్లు ఎంత చెప్పినా వినకుండా కోపంగా అరుస్తూనే ఉంటాడు. ప్రసాద్కి కోపం వచ్చి రమేష్ని కొట్టాడు. రమేష్ సైలెంట్గా ఉంటాడు. చెప్పేది వినిపించుకోవా అసలు? ఆళ్లేరా తమ రక్తం ఇచ్చి మీ అమ్మని కాపాడారు. ఆళ్లే లేకపోతే మీ అమ్మ ఫోటోకి దండేసేవాడివిరా అని చెబుతున్న మాటల్ని కళ్ళు తెరిచిన శారద కూడా వింటుంది. చలపతి రమేష్ దగ్గరికి వచ్చి రమేష్ చేతుల్ని పట్టుకున్నాడు. మన్నించు బావా, మేం తప్పు చేశాం. వనభోజనాల రోజున మేమలా చేయకుండా ఉండాల్సింది. తొందరపడ్డాం. అవును బావగారు, మమ్మల్ని క్షమించండి. అయిందేదో అయిపోయింది సుధాకర్. ఇక్కడి నుంచి మళ్ళీ మనం కలిసిమెలిసి అన్ని పండుగల్ని సంతోషంగా జరుపుకుందాం. ఆ రోజు రాత్రి శారదని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. మరుసటి రోజునే రాఖీ పండుగ. అత్తయ్యని అలా వదిలిపెట్టి తమ చెల్లెలు అనామిక పుట్టింటికి రాలేదని చలపతి, సుధాకర్లు అర్థం చేసుకున్నారు. శారద వాళ్ళ ఇంటికొచ్చారు. అనామిక చాలా సంతోషపడింది. ఇంట్లో కూర్చోబెట్టి తన అన్నలకు రాఖీ కట్టింది. వాళ్ళు ప్రేమగా చెల్లి అనామికతో పాటు కుటుంబం మొత్తానికి బట్టలు తీసుకొచ్చారు. వాటిని చూసి అందరూ ఎంతో మురిసిపోయారు. అలా అత్తారింట్లో కోడలి రాఖీ పండుగ ఘనంగా జరిగింది. అందరూ ఆనందంగా కూర్చొని భోజనాలు చేస్తూ ఉండగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అత్తాకోడళ్ల పనసకాయ పచ్చడి. చెప్పండి. బాబుగారు, నా పేరు శారద అండి. తను నా కోళ్ళం. పేరు అనామిక అండి. పూలదండలు వేసి హారతివ్వాలా? అయ్యో బాబుగారు, మేము పని కోసం వచ్చామండి. పని కోసం వచ్చిన విషయం చెప్పకుండా మీ పరిచయాలు మాకెందుకమ్మా? అత్తయ్య, ఈసారి కోపం మీద ఉన్నారు. ఇంకేం మాట్లాడద్దు. మనం మరొక ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్దాం పదండి. వెళ్ళమ్మా, వెళ్ళు. ఇక్కడ ఉండమని, మా ఫంక్షన్ హాల్లో పనిచేయమని మిమ్మల్ని ఏం అడగటం లేదు కదా. వెళ్ళండి. అయ్యయ్యా, కోపం తెచ్చుకోబాకండి బాబుగారు. ఇంతకు ముందు వంట మనుషులుగా మీరిద్దరూ పనిచేసిన కళ్యాణ వేదిక ఫంక్షన్ హాల్ ఓనరు నాకు మంచి మిత్రుడు. మీరు చేసిన వంటలు తిని ఎంతమంది వాంతులు చేసుకున్నారో, ఎంతమంది హాస్పిటల్కి వెళ్లారో వివరంగా చెప్పాడు. మర్యాదగా వెళ్ళిపోతే బాగుంటుంది. లేదంటే వెనక ముందు ఏం జరిగిందో ఎవరు తెలుసుకోరా సార్? ఆ వంటలు చేసింది మేమే, కానీ తీసుకొచ్చినవి మాత్రం కల్తీ సరుకులు. ఆ తప్పు మాది కాదు కదా. ఎంత ధైర్యం నీకు? నా మిత్రుడే కల్తీ సరుకులు తీసుకొచ్చి కావాలనే వంటలను అలా జయించినట్టు చెప్తున్నావా? వెళ్ళండి, వెళ్ళండి. శారద, అనామిక మరొక మాట మాట్లాడకుండా మారుతీరావు దగ్గర నుంచి రోడ్డు మీదకి వచ్చారు. నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు. అత్తయ్య, ఇప్పటికే మనం 2-3 ఫంక్షన్ హాల్స్ దగ్గరికి వెళ్ళాము.
అన్ని రకాల వంటలు చేస్తాము, మాకు ఒక అవకాశం ఇమ్మని కూడా అడిగాం. ఏ ఒక్కరు కూడా అవసరం ఉన్నప్పుడు పిలుస్తామనే చెప్పలేదు. పైనుంచి కళ్యాణ వేదికలో చేసిన వంటల గురించి, ఆ వంటలు తిని చేసుకున్న వాంతుల గురించే మాట్లాడుతూ హేళన చేస్తున్నారు. కోళ్ళ అడగందే అమ్మాయిని అన్నం పెడదని పెద్దలు చెప్తా ఉంటారు కదా. అది నిజమే అత్తయ్య, అందరూ ముందుగా చేసుకున్న వాంతుల గురించే మాట్లాడుతున్నారు కానీ అవి కల్తీ సరుకుల వల్ల జరిగినవని మాత్రం ఎవరూ మాట్లాడుకోవట్లేదు. కోళ్ళ తెలిసి చేతి మనం భయపడాలి, బాధపడాలి. వాళ్ళన్ని రకాల వంట సరుకులు తీసుకొచ్చి పెట్టారు, మనం వంటలు చేసాం అంతే తప్ప పైసా మిగిల్చుకోవడానికి కకృతి పడలేదు కదా. మీరెన్నైనా చెప్పండి అత్తయ్య, నేను మీతో పాటు రాను, ఇంటికి వెళ్ళిపోతాను. అట్టా అంటే ఎట్టా కోళ్ళ, ఆయన ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం చెప్పు? నాకు ఇష్టమైన పనసకాయ పచ్చడి పెట్టుకుని అన్నం తింటాను అత్తయ్య. నా మాట వినుకోళ్ళ, ఇంకొక ఫంక్షన్ హాల్ దగ్గర అడిగి ఇంటికి వెళ్దాం. ఇంకొక్కటే మరి అత్తయ్య. అవును కోళ్ళ, ఒక్కటంటే ఒక్కటే. అత్తాకోడలు ఒక ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చారు. సెక్యూరిటీ గార్డ్తో, ఇట్టా చూడు బాబు, మాకెలాంటి పని వాళ్ళు వద్దని మా సార్ చెప్పేశారు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే అనామికకి కోపం వచ్చింది. అత్తగారు శారదను వదిలిపెట్టి, నేను ఇంటికి వెళ్తున్నాను, ఇక మీరెప్పుడైనా రండి అని మరొక మాట మాట్లాడకుండా శారద చెప్పేది వినకుండా వెళ్ళిపోతుంది. నీ అమ్మ కడుపు మాడ, ఆగవే నేను కూడా వస్తున్నాను అంటూ శారద అనామిక వెనక పరిగెత్తటం మొదలుపెట్టింది. ఇక రోడ్డు పక్కనున్న చెట్టు కింద తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు నిలబడి ఉన్నారు. బాబు రమేషు, మనం కూలి పనులకి వెళ్తున్నామని ఇంట్లో చెప్పటం రేపటితో వారం రోజులు పూర్తవుతుందిరా. కూలి డబ్బులు ఇవ్వమని అత్తాకోడలిద్దరు అడుగుతారు. అవునాన్న, నేను అదే విషయం గురించే ఆలోచిస్తున్నాను. వారం రోజుల నుంచి ఒక్కరోజు కూడా మనకి కూలి పనే దొరకలేదు. ఈరోజు అమ్మ అనామిక అడిగితే ఏం చెప్పాలో నాకేం అర్థం కావటం లేదు. మనం ఇలా మోసం చేస్తున్నామని మీ అమ్మకి తెలిస్తే మాత్రం మనల్ని మామూలుగా ఆడుకోదు బాబు. అన్ని రకాల ఆటలు మనతోనే ఆడుద్ది. నాన్న, మీరు ఒక పని చేయండి. సాయంత్రం కాగానే రోజు వెళ్ళినట్టుగానే ఈరోజు ఇంటికి వెళ్ళండి. అమ్మ డబ్బుల గురించి అడిగితే 2 రోజుల తర్వాత ఇస్తామన్నారని చెప్పండి. నన్ను వెళ్ళమని చెప్తున్నావు, నువ్వెక్కడికి వెళ్తావు బాబు? డబ్బు కావాలి కదా నాన్న. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. మా మావయ్యకి చెప్పి కొంత డబ్బు తీసుకొస్తాను. అంత పని మాత్రం చేయకు బాబు. మీ మామయ్య అనామికకు కానీ మీ అమ్మకు కానీ ఫోన్ చేసి నువ్వు డబ్బులు అడిగిన విషయం చెప్తే గొడవ ఇంకా పెద్దదైపోద్ది. ఎవరికి చెప్పొద్దని మా మామగారికి చెప్తానులే నాన్న. డబ్బులెందుకు అల్లుడు గారు అని మీ మామయ్య అడిగితే ఏం చెప్తావు బాబు? మీకే అవసరం ఉన్నాయని చెప్తానన్నా. అప్పుడే మా మామయ్య వియ్యంకుడికి ఏం అవసరం వచ్చిందో ఏమో అని ఎవరికి చెప్పకుండా ఉంటాడు. బాబు రమేషు, నన్ను ఇలా బుక్ చేయబాకు. నువ్వెక్కడికి అలబాకు. మీ అమ్మకి నిజమే చెప్దాం. కొట్టినా తిట్టినా పడదాం. పాదబాబు ఇంటికి వెళ్దాం అని అక్కడి నుంచి ఇద్దరూ బయలుదేరతారు. ఆ రోజు సాయంత్రం అరుగు మీద కూర్చున్న అత్తగారు శారద దగ్గరికి కోడలు అనామిక వచ్చింది. అత్తయ్య, కూరేం చేయమంటారు? ఇంట్లో ఏమైనా పచ్చళ్ళున్నాయా కోళ్ళ? ఏమీ లేవత్తయ్య. ఆవకాయ పచ్చడి పెడతారంటే వద్దన్నారు. ఇప్పుడు పచ్చడి గురించి అడుగుతున్నారు. ఇంట్లో అయితే ఏ పచ్చడి లేదత్తయ్య. వెళ్ళి చింతపండు చారు పెట్టుపో. ఎలాగో తండ్రి కొడుకులు పైసలు రావని అర్థమైపోయింది. మనకు కూడా వారం రోజుల నుంచి పనే లేదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సర్లే అత్తయ్య. అనామిక కిచెన్లోకి వెళ్ళింది. పెరట్లో ఏమీ మాట్లాడకుండా ప్రసాదు రమేష్లు కూర్చొని ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటున్నారు. శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. ప్రసాదు వాళ్ళకెన్ని రోజులు పని దొరకలేదని, ఇంట్లో అబద్ధం చెప్పానని శారదకి చెప్పాడు. తండ్రి కొడుకులు రోజు పనికి వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళి చీకట పడే వరకు ఏం చేసేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు? రోడ్డు మీద చాలా చెట్లున్నాయి కదా శారద. ఒక్కో రోజున ఒక్కో చెట్టు కింద కూర్చునే వాళ్ళం. ఒకటి కాగానే అన్నం తినేవాళ్ళం. చెట్టు నీడకి చల్లని గాలికి సాయంత్రం వరకు నిద్రపోయేవాళ్ళం. చీకటి పడుతుందనంగా ఇంటికి వచ్చేవాళ్ళం. బాగా పనిచేసి అలసిపోయినట్టుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళం అని తండ్రి కొడుకులు ఇద్దరూ చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి అనామిక వచ్చింది. అత్తయ్య, మీరు చెప్పినట్టే చారు చేశాను, తినటానికి రండి అని చెప్పి వెళ్ళిపోయింది. పిల్లలతో సహా అందరూ ఇంట్లో కూర్చున్నారు. అనామిక అందరికీ చింతపండు రసంతో అన్నం పెట్టింది. ఎవరూ ఏమీ మాట్లాడకుండా తిన్నారు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజున అనామిక పెరట్లో కాసిన పనసకాయని ఇష్టంగా చూస్తూ ఉండగా అక్కడికి శారద వచ్చింది. పనసకాయని ఏం చేద్దాం అనుకుంటున్నావు కోళ్ళ? మీరు సహాయం చేస్తానంటే పనసకాయ పచ్చడి పెడతాను అత్తయ్య. ఇంతకీ నేనేం సహాయం చేయాలో చెప్పు. కిరాణా షాప్కి వెళ్ళి పచ్చడి కోసం కావలసిన వాటిని తీసుకురండి.
డబ్బుల గురించి అడిగితే రాసుకోమని చెప్పండి. శారద ఏమీ మాట్లాడకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అనామిక పనసకాయని ఇంట్లోకి తీసుకొచ్చి పచ్చడి పెట్టేందుకు రెడీ చేస్తూ ఉంటుంది. శారద ఆ ఊళ్ళో ఉన్న కిరాణం కొట్టు మంజుల దగ్గరికి వచ్చి విషయం చెప్పింది. ఇప్పుడు సరుకులు ఇస్తాను పిన్ని, డబ్బులు వచ్చిన తర్వాత ఇవ్వాలి. మరి ఇస్తానులే మంజులా, నీకెప్పుడైనా ఇవ్వకుండా ఉన్నానా చెప్పు. ఎప్పుడు లేవు కానీ పనసకాయ పచ్చడి పెట్టిన తర్వాత నాకు కొంచెం తీసుకొచ్చి పిన్ని. అట్టాగేలే మంజులా. మంజుల పనసకాయ పచ్చడికి కావాల్సిన సరుకుల్ని ఒక కవర్లో పెట్టి శారదకిచ్చింది. శారద వాటిని తీసుకుని ఇంటికొచ్చింది. కోళ్ళ, పనసకాయ పచ్చడి పెట్టడానికి కావలసిన సరుకులు తీసుకొచ్చా అని అత్తాకోడలిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ పనసకాయ పచ్చడి పెడతారు. కోళ్ళ, పనసకాయ పచ్చడి పెట్టడం అయిపోయింది కదూ? అవునత్తయ్య, వాడు అబ్బాలో పెట్టి కొంచెం మంజులా తీసుకురమ్మని చెప్పింది. సర్లే అత్తయ్య. అనామిక ఒక డబ్బా నిండా పనసకాయ పచ్చడి పెట్టిస్తుంది. శారద తీసుకెళ్లి మంజులకిచ్చింది. తెలివిగల మంజుల ఆ పనసకాయ పచ్చడిని షాపులో పెట్టి అమ్ముతూ ఉంటుంది. 2 రోజుల్లోనే పనసకాయ పచ్చడి అమ్ముడుపోతుంది. పచ్చడి తిన్నవాళ్ళంతా పనసకాయ పచ్చడి గురించి తెలిసిన వాళ్ళు మంజుల షాప్కొచ్చి పనసకాయ పచ్చడి కావాలని అడగటం మొదలుపెట్టారు. ఒక రోజున మంజుల శారద వాళ్ళింటికి వచ్చింది. ఏంటి మంజులెట్టాగొచ్చో? శారద పిన్ని, మీ అత్తా కోడళ్ళు కలిసి పెట్టిన పనసకాయ పచ్చడిని నాకు అమ్మవు? నీకు అమ్మడమేంటి మంజులా? విషయం ఏంటో చెప్పు. అప్పుడు మంజుల జరిగిన నిజం చెప్పింది. అదంతా విని శారద సంతోషపడింది. ఎంత శుభవారు చెప్పావు మంజులా. నువ్వు 2000 ఇచ్చినా నేను నీకు పనసకాయ పచ్చడి అమ్మను. ఇంటి దగ్గరే పనసకాయ పచ్చడి అమ్మబండి అని చెప్పి మేము అమ్ముకుంటాం అని చెప్పగానే మంజుల అత్తాకోడలిద్దరినీ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కూలి పని కోసం వెళ్లిన అనామిక ఇంటికొచ్చింది. అప్పుడు శారద మంజుల వచ్చి వెళ్లిన విషయం చెప్తుంది. కోళ్ళ, మనం ఇంటి దగ్గరే పనసకాయ పచ్చడి చేసుకుని అమ్ముదాం, చాలా మంది కొంటారుగా. సరే అత్తయ్య అని ఆ రోజు నుంచి అత్తగారు శారద ఇంటి దగ్గరే పనసకాయ పచ్చడి అమ్ముతుంటే కోడలు అనామిక తోపుడు బండి మీద పనసకాయ పచ్చడి అమ్ముతూ ఉంటుంది. అలా అత్తాకోడళ్ళు పనసకాయ పచ్చడి వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.